బయట పోయినా కదా నేనైతే నమ్మకం లేదు. శివాన్ కూడా సన్నాయి పండగ అడవడంతో అయిపోయిందా? తమ్ముడు కదా పార్టీ ఆవిర్భావం నుంచి విశేషమైనటువంటి సేవలు అందించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలకి ఆరోగ్యం బాగలేనటువంటి కుటుంబాలు, కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి నేపథ్యంలో కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం ఆ వ్యక్తులు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పసుమూరులో పర్యటించడం జరుగుతుంది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, క్షేత్రస్థాయిలో పటిష్టత, ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తున్నారంటేనే మరలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్షని ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి కూటమి పాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాటి అన్నిటికీ మంగళం పాడడం, అన్ని విధాల ప్రజల్ని హింసించడం, వేధించడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం జాడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో అయితే ఈ నిలువు దోపిడీ ఏదైతే ఉందో ఇది కొత్త పంతులు దొక్కేటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజుకి తవ్వే కొద్దీ అన్నట్టుగా రోజుకి ఎన్ని రకాలైనటువంటివి అసాంఘిక కార్యక్రమాలు, అనైతిక కార్యక్రమాలు, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉందో అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అందుకే అనేక సందర్భాల్లో చెప్పాను నేను, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, దేవాలయ భూముల ఆస్తి, రైల్వే ఆస్తులు, వేటికి భద్రత లేకుండా పోయింది. ఈరోజు కొత్త స్కామ్, మామూలుగా సాధారణంగా నకిలీ మద్యం ఈ మధ్య మనం వింటున్నాం. సర్వేపల్లిలో కొత్తగా నకిలీ డీజిల్ తయారైంది. నకిలీ డీజిల్ని, కల్తీ అయినటువంటి డీజిల్ని తీసుకొచ్చి ట్యాంకర్లో నింపి పెట్రోల్ బంకుల్లో పట్టుకోకుండా మా దగ్గరే మీరు పట్టుకోవాలని చెప్పి ఆ పామాయిల్ ట్యాంకర్స్కి సంబంధించినటువంటి వాటిని తీసుకొచ్చి బలవంతంగా ఈరోజు వాటిల్లో ఆ ట్యాంకర్లకు సంబంధించి అంటే మొబైల్ డీజిల్ బంక్స్, కల్తీ డీజిల్ బంక్స్, మొబైల్ కల్తీ డీజిల్ బంక్స్ని ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి ప్రజలే ఫిర్యాదు చేస్తే దాని మీద పోలీసులు ఆ వెహికల్ని, ఏదైతే డీజిల్ పడుతుందో ఆ వెహికల్ని, పట్టించుకున్నటువంటి వెహికల్ని తీసుకువెళ్తే ఒక గంట లోపల ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు రంగప్రవేశం చేసి వాళ్ళతో ఏదో వాటాలు మాట్లాడుకొని వెంటనే వదిలిపెట్టేశారు. నేను పోలీసులను అడిగా, ఏమయ్యా మీరు కల్తీ డీజిల్కి సంబంధించినటువంటి ట్యాంకర్ను పట్టుకున్నారు కదా, దాని మీద కేసులు నమోదు చేశారు కదా, వాళ్ళని తీసుకెళ్లారు కదా అంటే కేసులు నమోదు చేయలేదు సార్, విజిలెన్స్ మేము చూసుకుంటామన్నారు వాళ్ళు, అందుకని విజిలెన్స్కి వదిలేసామని అన్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను నిర్వహించినటువంటి నా సోదరుడు వెంకట శేషయ్య యాదవ్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.